ప్రేక్షకుడుగా సినిమా టిక్కెట్ల పేరుతో ఓ 150 వరకు పెట్టడాన్ని కూడా నేను తప్పుపట్టను. ఇవాల్టి మార్కెట్ రీత్యా 150, 250 టిక్కెట్లు ఓకే. కానీ ప్రతిసారి పెద్ద సినిమా అంటే ఆ టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి, అది కూడా ఇదివరకటి రోజుల్లో టిక్కెట్టు బ్లాక్‌లో అమ్మితే నేరం. ఇప్పుడు ప్రభుత్వాలే నిర్మాతలకి బ్లాక్‌లో అమ్ముకోవడానికి అవకాశం ఇస్తున్నాయి. ఓపెన్ బ్లాక్ అంతే కదా ఇది. ఒకప్పుడు అది నేరం ఏంటి, ఆళ్ళని జైళ్ళలో పెట్టడం ఏంటి, ఇప్పుడేమో పిలిచి సన్మానించి డబ్బులు ఇవ్వడం ఏంటో అర్థం కాదు. ఓపెన్ బ్లాక్ 10 రోజుల పాటే ఉంచడం ఏంటి, పెంచితే పెంచేయండి మొత్తం 450, 350 రూపాయలు అయితేనే సినిమాకి పోయండి, లేకపోతే మానేసేయండి అని చెప్పండి. కానీ 10 రోజులే ఉంచడం ఏంటి? చట్ట ప్రకారం మా చేతిలో చట్టం ఉంది కాబట్టి మేము ఎగ్జామ్షన్స్ ఇస్తున్నాం, జీవో ఇస్తాం ఎప్పటికప్పుడు. నువ్వు చట్టం చేస్తే ఆ చట్టానికి ఒక రేటు పెడుతుంది. ఒకప్పుడైతే కనుక అది జాయింట్ కలెక్టర్ల కంట్రీ, ఇదివరకు కూడా ఇప్పటికి కూడా జాయింట్ కలెక్టర్ రేషన్ తీసుకోవాలి, ఆ ఏరియా రేట్ని బట్టి, ఆ ఏరియా మార్కెట్ బట్టి. శ్రీకాకుళంలోనూ విజయవాడలో ఒకటే రేట్ అంటే ఎట్లాగా, గుంటూరులోనూ హైదరాబాద్లో ఒకటే రేట్ అంటే ఎట్లాగా, అక్కడ ఉన్నటువంటి కండిషన్ బట్టి జాయింట్ కలెక్టర్లు డెసిషన్ తీసుకోవాలి. బట్ అసలు ఆ విధానం ఏమైనా నడుస్తుందా? ప్రభుత్వంలో మనకు పలుకుబడి ఉంటే 1000 రూపాయలు చేసుకోవచ్చు, 600 రూపాయలు అఖండ, ఇంకోటి 1000 రూపాయలు, ఇంకోటి 1500 పెడతారో రేపు పొద్దున్న తెలియదు. నిర్మాతలు, హీరోలు వీళ్ళతో మనకి టచ్ ఉంటే చాలు, వాళ్ళు ఫోన్ కొడితే చాలు, సొంగగా అర్చుకునేటటువంటి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసేసుకోండి. స్టేట్మెంట్లు మాత్రం గంభీరమైనటువంటి ఇస్తుంటాయి. తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరైతే తెలంగాణ మంత్రి సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సమస్య లేదు ఇకపైన, అది ఇందిరమ్మ రాజ్యం, మేము టికెట్లు ధరలు పెంచకూడదని నిర్ణయించుకున్నాం, ఇప్పుడేదో పొరపాటు జరిగిపోయిందని. ఆయన చేతిలో ఏముంది? ఇప్పుడు దరిద్రం ఏంటి అంటే, హీరోల అభిమానులు హార్డ్ కోర్, వాళ్ళ హీరో ఓ 10,000 రూపాయల టికెట్ పెట్టుకొని అమ్మితే బాగుంటుంది, తమ హీరో టికెట్ ఒక 2,000, 3,000, 5,000, 10,000 పెట్టుకుంటే అప్పుడు తమ హీరో ఎలివేషన్ అని ఫీల్ అవుతారు. ఈ డబ్బులు పోగొట్టుకునేది వీళ్ళ అమ్మ, వీళ్ళ నాన్న, వీళ్ళ జేబులో వీళ్ళు కష్టార్జితం అని ఫీల్ అవ్వట్లేదు. అదొక కల్ట్ ఫ్యాన్స్ అనాలా, హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనాలా, సమాజంతో సంబంధం లేని ఫ్యాన్ సిస్టమ్ అనాలా, లేకపోతే సినిమా ఇండస్ట్రీకి ఇది ఒక చీడ కూడా. ఎందుకంటే ఇట్లాంటి సినిమాల కోసం ఈ జనాలు ఎక్కడెక్క పడతారు. ఇదివరకు వచ్చిన ప్రతి సినిమా చూసేవాడు, ఇప్పుడు అప్పుడప్పుడు చూస్తున్నాం, మిగతాది ఓటీటీకి డబ్బులు ఇచ్చి చూస్తున్నాం. అయినా సరే ఇదే ఉంది. ఫ్యాన్స్ ఇప్పుడు సినిమా హీరోలు ఒకరిని గెలిపించలేరు, కానీ ఒకరిని ఓడించగలరు. సినిమా హీరో ఫ్యాన్స్ తమ హీరోని గెలిపించలేరు, కానీ తమ హీరోని సరిగ్గా డబ్బులు తిననీయట్లేదని ఆ ప్రభుత్వాలను ఓడగొట్టడానికి సాక్ష్యం ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఇప్పుడు ఎందుకు ఆయన గెలుపుకుంటున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు? అక్కడేమి రేవంత్ రెడ్డి మొన్న ఆయన కూడా గంభీరమైనటువంటి ఉపన్యాసాలు చాలా ఇచ్చారు. తీరా చూస్తే ఏ సినిమాకి ఆ సినిమాని. ఆయన కోపం వచ్చినప్పుడు సినిమా వాళ్ళు రా అంటే రానప్పుడు, ఈయన చెప్పినప్పుడు పట్టించుకోనప్పుడు అటు సినిమా వాళ్ళకి ఎట్లాగా అమ్ముకుంటారని చెప్పేస్తారు. సమాజాన్ని ఉద్ధరించే ఉపన్యాసాలు ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ టికెట్ రేట్లు పెంపు ఆటోమేటిక్. ఇప్పుడు కాదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డినే తీసి పక్కన పెడతారు, కానీ సినిమా వాళ్ళకి రేట్లు పెరగనివ్వకుండా చూస్తారు. ఎందుకు? ఇప్పుడు ఈయన స్టేట్మెంట్ ఇచ్చారు కదా, రేపు సంక్రాంతికి చూద్దాం. సంక్రాంతికి వచ్చే సినిమాలకి టిక్కెట్ల రేట్లు పెంచకుండా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి కంట్రోల్ చేయగలిగి తెలంగాణ ప్రభుత్వం హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. అట్ ద సేమ్ టైం కోర్టులో కూడా దెబ్బతినేశారు. కోర్టులో సింగిల్ బెంచ్ ఓ పక్కన జీవోని సస్పెండ్ చేస్తే, ఆ జడ్జి గారి తీర్పునే సస్పెండ్ చేసి డివిజన్ బెంచ్ మళ్ళీ ఎక్కువ రేట్లకు అమ్ముకోవడం యథావిధిగా సాగిపోతుంది. కాబట్టి ఇదే జరిగితే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రేపు మంత్రివర్గంలోంచి తీసేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ ప్లేస్లో అవసరమైతే రాజగోపాల్ రెడ్డిని పెట్టేస్తారు. అనవసరంగా గెలుక్కోకుండా, సినిమా ఇండస్ట్రీని గెలుక్కోకుండా, ఏదో సినిమాటోగ్రఫీ మంత్రి అన్నారు కాబట్టి అప్పుడప్పుడు ఆయన ఎవరో దిల్ రాజు గారికి ఒకసారి షేక్ హ్యాండ్, అల్లు అర్జున్ గారికి ఒక షేక్ హ్యాండ్, ఆ హీరోలు హీరోయిన్ల పక్కన కాస్త ఫోటో దిగేసి సంతృప్తి పట్టడం బెటర్.